అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముల వారు అమ్మవారు మీ అందరికీ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మార్కాపురం టాక్స్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. సో ఈ వీడియోలో నా గురించి కొంత, అలాగే నా షార్ట్కి మంచిగా వ్యూస్ వచ్చినాయి. 4+ lakhs వ్యూస్ వచ్చినాయి అనమాట. అలాగే మంచిగా లైక్స్, సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది పెరిగారు. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మన ఛానల్ని కంటెంట్ని లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ వీడియోలో నేను నా గురించి కొన్ని విషయాలు, అలాగే నా వీడియో వైరల్ అయింది కదా, సో అది దాని గురించి కొన్ని విషయాలు నేను ఈరోజు మాట్లాడదాం అనుకుంటాను. దాని వెనుక ఉన్న స్టోరీ అనమాట. సో ఏంటి అంటే, నా పేరు సుమతి, మాది మార్కాపురం. ఈ మధ్యనే కొత్తగా జిల్లాగా ప్రకటించారు మార్కాపురం. సో అక్కడ నుంచి నేను వీడియోస్ అనేది చేస్తున్నాను అనమాట. సో మా మార్కాపురంలో ఫేమస్ ఏంటి అంటే చెన్నకేశ్వర స్వామి టెంపుల్, అలాగే పలకలు అనేవి చాలా ఫేమస్ అనమాట ఏషియాలోనే. సో ఇన్ని మంచి మంచి విషయాలు ఉన్నాయి కదా మార్కాపూర్లో. అలాగే మార్కాపూర్ అని ఎందుకు పెట్టుకున్నాను అంటే, మంచిగా యూనిక్ నేమ్ ఉంటుంది అని చెప్పేసి నేను మిస్సెస్ మార్కాపూర్ అని మా ఛానల్ నేమ్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే నా ఛానల్కి సంబంధించిన వ్యూస్, అలాగే సబ్స్క్రైబర్స్ పెరిగారు. జస్ట్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు నా ఛానల్ 4K ఉన్న వ్యూస్ 4 lakh వ్యూస్ వరకు, అంటే 12 hours 4 lakhs+ వ్యూస్ వెళ్ళినాయి. అలాగే మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా 400+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో దాని వెనుకున్న స్టోరీ అయితే చెప్తాను. నేను మామూలుగానే రోజు డైలీ పోస్ట్ చేస్తున్నట్టే పోస్ట్ చేశాను అనమాట. షార్ట్ అనేది పోస్ట్ చేశాను. ఈవినింగ్ 6:30 ఆ టైంలో పోస్ట్ చేస్తాను మామూలుగా నేను. అయితే పోస్ట్ చేసిన ఒక 3-4 hours దాకా కూడా నార్మల్గా నా ఛానల్కి ఒక 1K వ్యూస్ వరకు వస్తున్నాయి. సో రోజు అనుకుంటా, అబ్బా ఒక్క వీడియోనైనా సరే వైరల్ అయ్యి మంచిగా తెల్లారేసరికి వైరల్ అయితే చాలామంది చెప్తూ ఉంటారు కదా యూట్యూబర్స్, అట్లా కూడా మనకి వ్యూస్ వస్తే బాగుండు అని అనుకుంటా. సో ఆ రోజు కూడా పడుకునే ముందు ఒకసారి ఫోన్ చెక్ చేసుకుంటాను కదా. ఫోన్ చెక్ చేసుకున్నప్పుడు నేను 25 వీడియోస్కి 26 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను పడుకునేటప్పుడు. సో ఆ రోజు నార్మల్గానే పడుకున్నాం అనమాట. సో మార్నింగ్ 5:30 ఆ టైంకి నాకు మెలకు వస్తుంది మామూలుగానే. సో లేచినమ్మంటే ఫస్ట్ ఫోనే చెక్ చేస్తాను, ఏమన్నా న్యూస్ వైరల్గా ఏమన్నా ఉందని రోజు చెక్ చేస్తాను. కానీ రోజు జరగలేదు, కానీ మొన్న రోజు అయితే జరిగింది. ఏంటి అంటే 5:33కి లేసా ఆ రోజు నేను టైం. 5:33కి లేస్తే 4.4K వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి. సో 4.4K వచ్చినట్టు నార్మల్ వీడియో కంటే ఫస్ట్ నా ఛానల్లో కొంచెం ఎక్కువ వచ్చిందంటే 2K వచ్చినాయి అనమాట. సో దానికన్నా కొంచెం ఎక్కువ వచ్చేసరికి అబ్బా 4.4K వచ్చింది, కొంచెం చూద్దామని చెప్పి ఒక అరగంట దాన్ని రిఫ్రెష్ చూస్తూ ఉన్నాను అనమాట. అలాగా 5K, 10K, 15K, 20K నుంచి 50K నుంచి 70K నుంచి 1 lakh నుంచి 2 lakh, 3 lakh, 4 lakh, ఇంకా 5 lakhకి దగ్గర ఉందనమాట. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6-8 వరకు కూడా నేను స్క్రోల్ చేస్తూనే ఉన్నాను. యూట్యూబ్ ఛానల్ మొత్తం కూడా స్క్రోల్ చేస్తూనే ఉన్నాను, రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాను. సో అట్లా వ్యూస్ పెరగడము ఏంటంటే, చాలా నేను ఛానల్ పెట్టి 1 month అయిందనమాట. సో 1 monthలో మంచిగా రీచ్ రావడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. అసలు ఎగిరి కనిపించినంత పని అయిందనమాట. అంత హ్యాపీగా అనిపించింది. మేబీ ఫస్ట్ 1 lakh, ఫస్ట్ 3 lakh, 4 lakh వ్యూస్ ఫస్ట్ టైం చూడడం వల్ల యాంగ్జైటీ వచ్చింది, ఎక్సైట్మెంట్ వచ్చింది, కొంచెం ప్యానిక్, ఇట్లా ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. సో తలుచుకుంటే చాలా బాగుంది, కానీ మంచి మంచి వీడియోస్ చేయాలి అని ఇంకా కోరిక ఉందన్నమాట. మంచి వీడియోస్ చేస్తూ మీ అందరినీ కూడా అలరించాలి, మీ అందరినీ కూడా మంచిగా ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఇట్లా సాయంత్రం వరకు చూసాను కదా. ఇంకా తర్వాత ఇంకేం చేయాలి అర్థం కాదు. 1 lakh వ్యూస్ వచ్చినప్పుడు ఏం చేశానంటే, మా అమ్మకి ఫోన్ చేసి, మా చెల్లికి ఫోన్ చేసి, మా నాన్నకి ఫోన్ చేసి అందరికీ చెప్పా 1 lakh వ్యూస్ వచ్చినాయి అని చెప్పేసి. మా నాన్న కూడా కంగ్రాట్స్ రా, నేను చేయలేదు, నువ్వు చేసుకున్నావు, బాగుంది, మంచిగా చేసుకో అని చెప్పింది అనమాట. సో ఇట్లా చిన్నగా ఇంకా సాయంత్రం వరకు 6:38 వరకు ఇంకా ఫోన్ చూసి అలసిపోయాను. వంట చేస్తూ కూడా ఫోన్ చూస్తున్నాను, ఇంకా అన్నం తింటూ ఫోన్ చెక్ చేస్తూనే ఉన్నాను. అసలు ఆ రోజు అయితే ఎలా గడిచిందో అసలు అంత బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సో ఇట్లా వ్యూస్ ఇట్లా రావడము, మంచిగా సబ్స్క్రైబర్స్ పెరగడము, వీటి వల్ల కూడా మంచిగా కమెంట్స్ వచ్చాయి. దాని తర్వాత ఏం చేయాలని కూడా మంచి కమెంట్స్ పెట్టారు. సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసేసాను షార్ట్లో నేను. సో ఇంక నుంచి లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నా గురించి చెప్తాను, కొంచెమే చెప్పాను కదా. సో నా గురించి వచ్చేసి, నా పేరు సుమతి, నేను డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉన్నాను. నాకైతే 2 పిల్లలు ఉన్నారు, 2 బాయ్స్ అనమాట. 2 చిచ్చర పిడుగులు అనమాట. వాళ్ళని కొంచెం స్కూల్ పంపించుకొని ఇంట్లో వర్క్ చేసుకొని ఇట్లా వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో నేను అనుకోలేదు ఇంత త్వరగా రీచ్ వస్తుందని. 1 monthలో నా ఛానల్ 1 month బర్త్డే రోజే ఇంత రీచ్ వచ్చి చక్కగా అందరికీ నా ఛానల్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఇంకా ఛానల్ నుంచి మంచి వీడియోస్ వస్తున్నాయి, మంచి కంటెంట్ కూడా వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వచ్చే కంటెంట్ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. అలాగే ఫ్యాషన్కి సంబంధించిన వీడియోస్, షాపింగ్, అలాగే ట్రావెల్, సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ లాగా మన ఛానల్లో అన్నిటికి సంబంధించిన వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వీటన్నిటిని మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను మీకు ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఐ హోప్ ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో అలాగే ఫస్ట్ టైము 10Kకి వెళ్ళడము, 10K నుంచి 15K నుంచి 20K ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉన్నాను, రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాను అనమాట. అసలు మీకు అన్ని కూడా నేను పక్కన నా స్క్రీన్ షాట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. అంటే గ్రోత్ అనేది స్టెప్ బై స్టెప్ ఇన్ 12 hours ఎంత ఫాస్ట్గా గ్రోత్ అయిందని. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది.
అసలు ఇట్లా అంటే అనిపిస్తది వైరల్ అవుతది. ఒక సెకండ్‌లో అట్లా ఒక రోజులో అయిపోతది అని చాలా పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్తుంటే విన్నాను నేను. సో, ఇలా 1 మంత్‌లో నా ఛానెల్ పెట్టుకున్న 1 మంత్‌లోనే మంచిగా రీచ్ రావడము, మంచిగా నా ఛానెల్ కొంచెం ఎక్కువ మందికి 4, 5 లాక్స్ అకౌంట్స్ రీచ్ అవ్వడము నాకు చాలా హ్యాపీగా ఉందనమాట. సో, ఏంటి అంటే ఇలా రీచ్ అయ్యే టైంలో 50K 1,00,000 1.5 1.7 2,00,000 3,00,000 నుంచి 3.5 4 4.5 5 ఇవన్నీ అసలు చెప్తుంటేనే అసలు వాళ్ళందరూ ఇంకా 1,000,000 2,000,000 వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం 1,000,000 చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారా అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. నేను వాళ్ళు చెప్తున్నప్పుడు ఇలా అవుతుందా, ఇలా అవ్వడానికి ఇలా అందరికీ అవ్వదు అది ఇది అని చెప్పి నేను కూడా అనుకున్నాను, చాలా సార్లు అనుకున్నాను. వైరల్ అయితే ఒక్క వీడియో వైరల్ అయితే ఆ ఒక్క వీడియో కోసం మనము డైలీ పోస్ట్ చేస్తూ ఉండాలి, కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూ ఉండాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండాలి అని చెప్పి చాలా మంది చెప్తుంటే విన్నాను అనమాట. సో ఫస్ట్ టైం దాన్ని నేను ఫేస్ చేసినప్పుడు నాకు అర్థమైంది, వావ్ ఇది నిజమే అనిపించింది అనమాట. సో అందరూ కూడా చక్కగా వాళ్ళు చెప్పింది నిజమే అని నేను ప్రూవ్ చేసుకున్నట్టు అనిపించింది అనమాట. సో నేను నమ్మాను అనమాట, అసలు వైరల్ అవుతుందా అని చెప్పి అనుకునేదాన్ని. అలాగే న్యూ క్రియేటర్స్గా ఉన్న వాళ్ళందరికీ కూడా సో నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, అంటే నేను ఎలా పోస్ట్ చేస్తాను షార్ట్ అనేది కూడా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఈ స్టోరీ అంతా మీకు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ రోజు శ్రీరామనవమి కదా, సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు అందరికీ కూడా ఆ రాముల వారి చల్లిన దీవెనలు ఆయురారోగ్యాలు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సో ఇది అండి ఈ రోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా మిస్ అయితే కమెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.